యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు వీరయ్య గారు కూడా మనకు చూసాం. ఎండల లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. చూసాం కదా ఇంతకుముందు నేను చెప్పినట్లు ఏదైతే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపు లేకపోవడం, నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలంతా కూడా మీరు చూశారు కదా. అందరూ కూడా తీర్మానం చేశారు, రేపు జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళకూడదు. ఇక ఇప్పుడే కాదు 10 ఏళ్ల నుంచి కూడా కేంద్రం ఈ రకంగా వివక్ష చూపిస్తుంది. 8 మంది ఎంపీలను ఇచ్చారు బీజేపీకి, అయినా ఈరోజు కేంద్రం తెలంగాణపై కరుణించలేదు. ఇప్పుడే కాదు స్టార్టింగ్ నుంచి కూడా మోడీకి తెలంగాణ అంటేనే పడదు గిట్టదు అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి లక్ష్మీనారాయణ గారు? ఒక విషయం ఇక్కడ 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు వీటి పేర్లు కూడా తీసుకోలేదు. అంటే బడ్జెట్ లో పేర్లు తీసుకోవాలా అనేటువంటి ఆనవాయితో సాంప్రదాయము కేంద్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అంశాల వారీగా వస్తాయి. దీంట్లో కొంత వెనుకబడినటువంటి రాష్ట్రంగా బీహారు, రాష్ట్రం విభజన తర్వాత మరి విభజన సందర్భంగా అప్రహెన్సెస్ ఏవైతే తలెత్తినాయో మరి వాటిని అడ్రస్ చేస్తూ రాష్ట్ర రాజధాని విషయంలో కొంత నిధుల కేటాయింపు. ఈ 2 అంశాలను వదిలిపెడితే ఈ రెండు అంశాలను సకారణంగా ఉన్నాయి. వాటిని ఆధారంగా మరి నిధుల కేటాయింపు జరిగింది. మనకు తెలుసు బీహార్కి సంబంధించినటువంటి ఇవాళ మనం నాట్లేస్తే బీహార్ వాళ్ళే వస్తుంది. ఇవాళ కోసినటువంటి పంటను ట్రాక్టర్లకు ఎత్తించి రైస్ మిల్లకు పంపించేందుకు బీహార్ నుంచే వస్తుంది. అంత వెనుకబాటుతనం ఉన్నటువంటి రాష్ట్రానికి నిధులు కేటాయించడం అనేటువంటిది అవసరం. మరి ఏదైతే మన తెలంగాణ అభివృద్ధి వైపు పరుగులెత్తుతుంది, తెలంగాణకు అంత అవసరం లేదంటారు మీరు? తెలంగాణ అని కాదు, తెలంగాణకు ఏమి ఇవ్వలేదు అనేటువంటిది, ఏమి ఇచ్చిండ్రు అనేటువంటిది నేను చర్చించబోతున్నా. ఒకవైపు అంటే రైల్వే లైన్లు 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందుతున్నాయి. బల్లార్షా కాజీపేట రైల్వే లైన్ ట్రిపులింగ్ అవుతుంది. విద్యుదీకరణ మొత్తం రైల్వే లైన్ తెలంగాణ విభాగం అంతా కూడా, తెలంగాణకు సంబంధించిన ప్రాంతం అంతా కూడా రైల్వే లైన్ల విద్యుదీకరణ. ఇప్పుడు భవిష్యత్ 5 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది మహారాష్ట్ర నుంచి కర్నూలు డోన్ వరకు మన తెలంగాణ మొత్తం కూడా 417 కిలోమీటర్లు 2 లైన్ వేయడానికి నిర్ణయం తీసుకున్నది. ఆ రకమైనటువంటి కాదు కదా లక్ష్మీనారాయణ గారు, పాయింట్ అది కాదు. అవన్నీ అన్ని రాష్ట్రాలు ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా తెలంగాణకు ఇచ్చారు. సో ఇక్కడ రాష్ట్ర పునర్విభజన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 వీడిపోయినాయి. అక్కడ ఏ రకంగా ఇచ్చారో ఇక్కడ కూడా కొన్ని ఇవ్వాల్సింది, రాష్ట్ర విభజనకు సంబంధించి రావాల్సినది మాత్రమే అడుగుతున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఇదంతా కాదు, ఇప్పుడైనా సరే బడ్జెట్లో సవరించే విధంగా న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఆ రకంగా మీరు ఏమన్నా ఒత్తిడి చేసే అవకాశం ఉందా? 8 మంది ఎంపీలు ఇచ్చారు కదా తెలంగాణ నుంచి, ఆ రకంగా మీరు కేంద్రం పైన ఒత్తిడి చేస్తారా? ఒక్క విషయం నేను ఇక్కడ అడుగుతా ఉన్నాను. రాష్ట్ర వెనుకబాటుతనం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ కేటాయించింది. అది కేంద్రం యొక్క బాధ్యత ఒకటి. కానీ ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడపకి ఎన్ని నిధులు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన జిల్లాలకు ఇచ్చారు, తెలంగాణలో లేవా వెనుకబడిన జిల్లాలు? మీరు చెప్పండి. మీరు నన్ను చెప్పనిస్తలేదు. ఇప్పుడు కడపకి ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఆదిలాబాద్కి ఎన్ని నిధులు ఇచ్చారు? మరి ఎందుకు అంటే కడపకి ఇచ్చిన నిధుల విషయంలో కడపలో పెట్టుకున్నారు. ఇప్పుడేమో మీరు ఇస్తామన్న హామీలను పక్కదో పట్టించేందుకోసం, కేంద్రం మీద బురద చల్లదందుకోసం ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, 2,500 కిలోమీటర్లు ఉన్నటువంటి నేషనల్ హైవేస్
మీరు ఒక పాయింట్ చెప్పండి. అవన్నీ కాదు మీరు పేద ఏం లెక్కలు మీరు చెప్పండి. నేను ఒకటి అడుగుతున్నాను, మీరు చెప్పండి. మొన్న కేంద్ర ఏదేదో చెప్పకండి లక్ష్మీనారాయణ గారు. కేంద్ర ప్రకటించిన బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం జరిగిందని మీరు సూటిగా చెప్తున్నారా? ప్లీజ్ పాయింట్కి రండి. నేను అంటే వెనుకబడిన రాష్ట్రాలకు కొంత నిధులు ఎక్కువ కేటాయించారు. మిగతా రాష్ట్రాల అభివృద్ధి విషయాల్లో ఏదైతే వేగంగా నడుస్తున్నటువంటి పనులు కానీ టేకప్ చేసినటువంటి పనులు కానీ కంపల్సరీ పరిపూర్ణం అయితే అనేటువంటిది స్పష్టం. గతంలో కన్నా 8 మంది ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ కానీ ఒకటే క్వశ్చన్, 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కనీసం మన రాష్ట్రానికి మొత్తం దేశం మొత్తం మీద మాకు 293 మంది ఎంపీలు ఇచ్చిండ్రు. దేశం మొత్తాన్ని అడ్రస్ చేస్తున్నది. దేశానికి సంబంధించినటువంటి సైనిక రంగానికి 6 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. రూరల్ ప్రాంతానికి 2,66,000 కోట్ల నిధులు కేటాయించింది. యువతకు మహిళలకు సంబంధించి 2 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. మన దగ్గర మహిళలు లేరు. ఈ రోజు ప్రజలు ఆలోచిస్తారు కదా తెలంగాణలో. సరే కేంద్రంలో ఈ రోజు మనం బీజేపీకి నిజమే కదా 8 మంది ఎంపీలు ఇచ్చాము, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, మన రాష్ట్రానికి ఏం రాలేదు కదా అని ఆలోచిస్తారు కదా. మీరు నన్ను అడుగుతారు కదా, నేను చెప్పాలి కదా. వెనకబడిన జిల్లాలు మన తెలంగాణ లేవా? ఇప్పటికీ పాలమూరులో ఇంకా వలసలు పోతూనే ఉన్నాయి. ఇప్పటికీ పాలమూరు వలసలు పోతూనే ఉన్నాయి కదా లక్ష్మీనారాయణ గారు. పాలమూరు జిల్లాలో ఇప్పుడు 1300 ప్లీజ్ ఇవన్నీ మీరు లెక్కలు చెప్పకండి ప్లీజ్, దయచేసి ప్లీజ్. ఎందుకు అంటే మీరు అడుగుతున్నారు, మీరు లెక్కలు తీయచ్చు అవన్నీ రైట్. మీరు ఫిక్స్డ్ ఎజెండాతో ఉన్నారా? అట్లేం లేదు లక్ష్మీనారాయణ గారు. నేనేమంటున్నా నేనేమంటున్నా లక్ష్మీనారాయణ గారు, సూటిగా ప్రజలు కావచ్చు ఒకటే అడుగుతున్నారు. మనం 8 మంది బీజేపీ ఎంపీలు ఇచ్చాము, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎందుకు రాలేదు అనే దానిపైన ఈ రోజు సూటిగా క్వశ్చన్ వేస్తున్నారు. మీరు ఇది చాలా ఇది ఇక్కడ మీరు ఏదైతే మనకు రీజనల్ రింగ్ రోడ్ గురించి మనం కేంద్ర ప్రభుత్వం తన సంసిద్ధత తెలియజేసింది. రీజనల్ రింగ్ రోడ్ గురించి 22,000 కోట్ల ప్రాజెక్టు. ఫస్ట్ భూమి మేము భూమి మేము సేకరిస్తామన్నారు, ఆ బాధ్యత మాయదన్నారు. తర్వాత మీరే చేయాలన్నారు. లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్లీజ్ లక్ష్మీనారాయణ గారు దయచేసి మళ్ళీ వస్తాను. లక్ష్మీనారాయణ గారు 6,000 ఎకరాల లక్ష్మీనారాయణ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్లీజ్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి.